నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. రాష్ట్రంలో ఎక్కడ బట్టినా ఇదే మాట. ఇక్కడి ఓటర్లకు మనీ, మందు, విందు, మటన్, మగువలకు తాయిలాలు. వైసీపీ, టీడీపీ అభ్యర్థులు పోటాపోటీ పంపిణీలతో ఓటర్ల పండుగ చేసుకున్నారు. రికార్డు స్థాయిలో పోలింగ్. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఈ నియోజకవర్గంలో ఓటరు నాడి అంతుబట్టడం లేదు. అన్నిట్లో రికార్డులు సృష్టించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ప్రస్తుతం రాష్ట్రంలో మారుమోగిపోతోంది. రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ శాతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నెంబర్ 1 గా నిలిచింది. రాష్ట్రంలోనే అత్యధికంగా 90.91% పోలింగ్ తో ఈసీ దృష్టితో పాటు రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ నియోజకవర్గంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ పార్టీల అభ్యర్థులు ఇద్దరు రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారే. అభ్యర్థులు ఇద్దరు వైద్య వృత్తిలో నిష్ఠాతులు కావడం విశేషం. వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద రెడ్డి ఓవైపు, టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పోటీ పడ్డారు. వైసీపీ అభ్యర్థి శివప్రసాద రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి 2004లో ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి అనంతరం కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. అనంతరం 2009లో శివప్రసాద రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. గొట్టిపాటి లక్ష్మి తండ్రి నరసయ్య మార్టూరు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. లక్ష్మి తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేశారు. పార్టీ అభ్యర్థులుగా ఖరారైన నాటి నుంచి పోలింగ్ మరుసటి రోజు వరకు ఎవరికి వారు తగ్గకుండా పోటాపోటీగా వ్యయం చేసినట్లు సమాచారం. దర్శి నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఇద్దరు సుమారు 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు అంచనా వేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బుతో పాటు మందు, విందుతో పాటు నజరానాలు పంపిణీ చేసినట్లు చెప్తున్నారు. దీంతో నామినేషన్ దాఖలు నుంచి పోలింగ్ వరకు ఓటర్లు పండగ చేసుకున్నారు. ఈ నియోజకవర్గంలో 2.26 లక్షల మంది ఓటర్లు ఉండగా 2.06 లక్షల మంది ఓటర్లు రికార్డు స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. మొదట తెలుగుదేశం పార్టీ ఓటుకు 2000 చొప్పున కొన్ని గ్రామాల్లో పంపిణీ ప్రారంభించినట్లు సమాచారం. దీంతో వైసీపీ అభ్యర్థి ఓటుకు 3000 చొప్పున పంపిణీ మొదలు పెట్టడంతో తెదేపా సైతం తిరిగి 3000 రూపాయల చొప్పున పంపిణీ చేసినట్లు చెప్తున్నారు. ఈ విషయం తెలిసిన టీడీపీ అభ్యర్థి మిగిలిన 1000 రూపాయలు పంచినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పోలింగ్ రోజున ఉదయం మరో 500 చొప్పున వైకాపా అభ్యర్థి మండల కేంద్రాల్లో అదనంగా పంపిణీ చేయించినట్లు సమాచారం. నామినేషన్లకు ముందు నుంచే రెండు వైపుల నుంచి ప్రలోభాల పర్వం మొదలై ముఖ్య నాయకులకు ప్యాకేజీలు పెద్ద ఎత్తున ఇచ్చినట్లు చెప్తున్నారు. నాయకుడు, కార్యకర్త స్థాయిని బట్టి 10,000 నుంచి 25 లక్షల వరకు చెల్లించినట్లు సమాచారం. తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి నరసరావుపేటకు చెందినవారు. ఆమె నియోజకవర్గంలోకి వచ్చే ముందు రోజు భారీ ర్యాలీ, బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలోనూ మాంసాహార భోజనాలతో విందు అక్కడక్కడ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థి శివప్రసాద రెడ్డి కూడా ఇదే తరహాలో ప్రతి గ్రామంలో విపక్ష అభ్యర్థికి తగ్గకుండా మందు, విందు, మటన్, చికెన్ తో భోజనాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఒక పార్టీ వారు ఓటర్లకు ఆంధ్ర మద్యం భారీగా పంపిణీ చేయగా, మరో పార్టీ వారు ఓటర్లకు కిక్కెక్కించేందుకు ప్రత్యేకంగా తెలంగాణ నుంచి రెండు కంటైనర్లలో మద్యం తెప్పించి పంపిణీ చేసినట్లు సమాచారం. వీటితో పాటు ఓటర్లకు, మహిళలకు చీరలు, కుక్కర్లు, పురుషులకు పంచెలు పంపిణీ చేసినట్లు చెప్తున్నారు. అంతేకాకుండా నామినేషన్ దాఖలు నుంచి పోలింగ్ మరుసటి రోజు వరకు దర్శి నియోజకవర్గ కేంద్రంలో రెండు పార్టీల వారు భారీ ఎత్తున విందు భోజనాలు ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు. ఒక్కో చోట రోజుకు 8,000 నుంచి 10,000 వరకు భోజనాలు చేసినట్లు సమాచారం. ఖర్చులో ఎవరూ తగ్గలేదు. అయితే ఇంత వ్యయం చేసినా పోలింగ్ తర్వాత గెలుపు ఎవరి వైపు ఉంటుందనే దానిపైన సస్పెన్స్ నెలకొంది. ఎవరికి వారు తమకు 6 నుంచి 8,000 అత్యధికత లభిస్తుందని అంచనాలు వేసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు అభ్యర్థుల్లో టెన్షన్ కొనసాగుతోంది.